పడుతుంది. దీనిలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. తద్వారా చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం. బరువు తగ్గడంలో సహాయం. నానబెట్టిన శనగలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల మీరు తరచుగా తినాలనే కోరికను నియంత్రించుకోవచ్చు. అదనపు క్యాలరీలు తీసుకోకుండా ఉండవచ్చు. రోగనిరోధక శక్తి. బలమైన రోగనిరోధక శక్తి మనల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. నానబెట్టిన శనగల్లో ఐరన్, భాస్వరం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక కణాలను బలోపేతం చేస్తాయి. తద్వారా శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో సమర్థవంతంగా పోరాడగలరు. గుండె ఆరోగ్యం. నానబెట్టిన శనగలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం వల్ల గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. చర్మం, జుట్టుకు మెరుపు. ఆరోగ్యకరమైన చర్మం, మెరిసే జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. నానబెట్టిన శనగపప్పులో ఉండే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. అంతేకాకుండా ఇది జుట్టు మూలాలను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నానబెట్టిన శనగపప్పును ఎలా తీసుకోవాలంటే, ఒక రాత్రిపూట 1 కప్పు శనగపప్పును శుభ్రమైన నీటిలో నానబెట్టండి. ఉదయం లేచిన తర్వాత వాటిని బాగా కడిగి ఖాళీ కడుపుతో తినండి. మామిడి తొక్కతో షాకింగ్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు. ఇంకా మామిడి తొక్క ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, కొన్ని వ్యాధుల నుంచి రక్షించడం వంటి అనేక బెనిఫిట్స్ చేకూరుస్తుందని తాజాగా నిపుణులు చెప్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, వృద్ధాప్య సంకేతాలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. జీర్ణ ఆరోగ్యం. మామిడి తొక్కలు ఫైబర్ నుంచి మంచి మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది కూడా. రోగ నిరోధక శక్తి. మామిడి తొక్కల్లో విటమిన్ ఏ అండ్ సి అధిక సాంద్రత వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యం. మామిడి తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి మొత్తం చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తాయి, మచ్చలు తగ్గించగలవు. అవి మొటిమలు వాటి గుర్తులకు కూడా సహాయపడతాయి. వృద్ధాప్య నివారణ. మామిడి తొక్కను అప్లై చేయటం వల్ల చర్మంలోని పోషకాలను తిరిగి నింపుతుంది, అకాల వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. దీనివల్ల మరింత బొద్దుగా, బిగుతుగా ఉండే చర్మం ఏర్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్. మామిడి తొక్కల్లో మాంగిఫెరిన్తో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధక మరియు వృద్ధాప్య వ్యతిరేక ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు. ఇతర సంభావ్య ప్రయోజనాలు. మామిడి తొక్కలు గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన రక్తపోటుకు కూడా మద్దతిస్తాయి. మామిడి తొక్కలను ఎలా ఉపయోగించాలంటే, 1 తినడం. మామిడి తొక్కను పచ్చిగా ఎండబెట్టి లేదా పొడి చేసి తినవచ్చు. స్మూతీలు లేదా ఇతర వంటకాలకు జోడించవచ్చు. ఎండిపోయిన మామిడి తొక్కలను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా మామిడి తొక్క టీ తయారు చేయవచ్చు. చర్మానికి వాడవచ్చు. మామిడి తొక్కను నేరుగా చర్మానికి మాస్క్గా అప్లై చేసుకోవచ్చు లేదా చర్మ సంరక్షణ దినచర్యలో ఉపయోగించవచ్చు. పురుగుల మందుల అవశేషాలు. మామిడి పండ్లలో పురుగుల మందుల అవశేషాలు ఉండొచ్చని గుర్తుంచుకోండి. కాబట్టి వాటిని ఉపయోగించే ముందు తొక్కలను బాగా కడగటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అలర్జీ ప్రతిచర్యలు. కొంతమందికి మామిడి తొక్కలో కనిపించే క్రుషియోల్ అనే రసాయనం అలర్జీగా ఉండొచ్చు. కాగా సంభావ్య అలర్జీ ప్రతిచర్యల గురించి తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. డయాబెటీస్ ఉన్నవారు ఏ బియ్యం తినాలి? ఈ బియ్యానికి పెట్టింది పేరు. డయాబెటీస్ ఉన్నవారి ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. రోటి నుండి బియ్యం వరకు సరైన పరిమాణాన్ని ఎంచుకొని చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. చక్కెర పెరుగుతుందనే భయంతో ప్రజలు అన్నం తినడానికి చాలా భయపడుతున్నారు. కానీ కర్ణాటకలో పండించే రాజముడి బియ్యం సురక్షితమైన ఎంపిక అని నిరూపించవచ్చు. రాజముడి బియ్యం దాని ప్రత్యేకమైన రుచి, వాసన, పోషక లక్షణాలను చాలా ప్రసిద్ధి చెందింది.
ఈ బియ్యం పెద్దవిగా, గుండ్రంగా, ఎరుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఇది ఇతర ఆహార రకరకాల బియ్యం నుండి భిన్నంగా ఉంటాయి. రాజముడు బియ్యం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని తెలిసినప్పటికీ తెల్ల బియ్యం, గోధుమ బియ్యం స్థానంలో ప్రతిరోజు దీన్ని తినవచ్చు. దాని ప్రయోజనాలను తెలుసుకుందాం. రాజముడు బియ్యం తింటే ఏమవుతుంది? రాజముడు బియ్యంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. రాజముడి బియ్యం ఇతర రకాల బియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితమైన ఎంపిక. రాజముడి బియ్యంలో ఇనుము, కాల్షియం, భాస్వరం మరియు విటమిన్లు వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు శరీరం మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది. రాజముడి బియ్యం సహజ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. దీని వినియోగం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. తెల్లటి గోధుమ బియ్యం స్థానంలో దీన్ని తినాలా? ఎక్కువ ఫైబర్ పోషకాలతో నిండిన బ్రౌన్ రైస్తో పోలిస్తే రాజముడి బియ్యం కూడా ఇలాంటి ప్రయోజనాలను కలిగి ఉంది. తెల్ల బియ్యాన్ని ప్రాసెస్ చేస్తారు. ఇది దాని పోషక లక్షణాలను తగ్గిస్తుంది. మీరు దీన్ని మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవచ్చని చెప్పుకోవచ్చు. ఇది ఇతర బియ్యం కంటే చాలా మంచిది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు కోడిగుడ్డు తినకూడదా? వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసా మీకు? ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ఎక్కువ శాతం మంది స్త్రీలే ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహార పదార్థాల విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తుంటారు. అటువంటి వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి. కోడిగుడ్డు తినొచ్చా లేదా అని చాలామంది సందేహపడుతుంటారు. మరి థైరాయిడ్ ఉన్నవారు గుడ్డు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకోండి. ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలని చెప్తుంటారు. గుడ్లలో ఉండే ప్రోటీన్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, కండరాల నిర్మాణానికి బాగా సహాయపడుతుందని చెప్తుంటారు. వ్యాయామం చేస్తూ ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవారు లేదా హెల్తీగా బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తింటూ ఉంటారు. గుడ్లలో ప్రోటీన్తో పాటు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయట. కాగా థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా గుడ్లు చాలా మంచివని చెప్తున్నారు. గుడ్లలో ఉండే ప్రోటీన్లు